అభిమానం పేరుతోటి పిచ్చి కుక్కల్లా దిగజారి పడద్దు. ఈ రోజు మనమే కదా వాళ్ళకి పేరు తెచ్చేది. అంత పేరు తెచ్చేది ఎవరు? అభిమానం పేరుతో అభిమానులే కదా. పేరు తెచ్చి మళ్ళీ మన పేరు మనమే దిగజార్చుకోవటం ఎందుకు? ఎడగుండి చూసినా బాధ్యత లేదా కోరిక బారాల. మేము మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నాం కాబట్టి, పిచ్చిగా అభిమానిస్తున్నాం కాబట్టి మీ సినిమాలు ఇటు చేస్తున్నాం, మీకు పాలాభిషేకాలు చేస్తున్నాం, మీకు పుటోలు కడుతున్నాం, మీకు దండలు వేస్తున్నాం, మేము సొక్కాలు చింపుకుంటున్నాం, ఒక్కొక్క ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు అభిమానం పిచ్చితోటి. మేము ఇంత చేస్తున్నాం, మాకు నెలకు ఒకటన్నా 2 నెలలకు ఒకటన్నా మాకు పుటో సూటాలు పెట్టండి అని కోరుకోవాలి. కోరుకుంటే సరిపోద్ది. కానీ ప్రతి ఒక్కరు ఆడికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి సభ ఉందా? వాళ్ళకి కూడా మంచి సభ బయటకు తిరిగే స్వేచ్ఛ ఉండాలి కదా, ఇయ్యాలి కదా మనం. మరి మనం హీరో అభిమానించినప్పుడు వాళ్ళకి కూడా స్వేచ్ఛ మనం ఇయ్యాలి కదా. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది అభిమానులకి? ఇలాంటి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ గానీ ఆ హీరోలు గానీ దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ ఏం తీసుకుంటారు? అభిమానులుగా మనమే సిగ్గులేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను అభిమానులే తిడుతున్నాను ప్రత్యేకంగా. దయచేసి అభిమానం పేరుతో పిచ్చి కుక్కల్లా ఎగబడవద్దు, మనల్ని మనం దిగదార్చుకోవద్దు. ఒక మనిషిని పైకి లేపేది ఎవరు? హీరోగా ఆయన పైన కూర్చోబెట్టేది ఎవరు? మనమేగా. కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ అదే మనిషిని దిగజార్చి మనం దిగజార్చుకోవటం ఎందుకు? ఎడగొండి చూస్తే కారు రాడు ఆయన. హీరో ఎగబడిపోతే మడిసేగా, ఆయనకు 2 కాళ్ళు 2 చేతులేగా ఉంది. ఆ హీరో ఇంట్లో దగ్గినా పిత్తినా ప్రతి ఒకటి మీడియాకి ఎక్కుద్ది. ఎందుకు మరి మనలో కూడా పిల్లలు పుడతారుగా, మరి మనకు మరి చెప్పొచ్చుగా. మనకు ఉండవు. ఒక హీరో ఇంటో కానీ, ఒక సెలబ్రిటీ ఇంటో కానీ, ఒక రాజకీయ నాయకుడి ఇంటో కానీ దగ్గినా పిత్తినా మీడియాకి ఎక్కాల్సిందే. ఒక పిల్ల పుట్టినా ఒక తల్లి పుట్టినా ఎవరు సెలబ్రిటీలు వాళ్ళు చేసుకుంటారు. మనకెందుకు ఆ దొల ఎగబడటం అవసరమా? దయచేసి మారాలని కోరుకుంటున్నాను నేను. నిన్న రామ్ చరణ్ చాలా ఓపికతో అందరిని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ రామ్ చరణ్ ప్లేస్ లో బాలకృష్ణ ఉంటే ఏం జరిగేది? బాలకృష్ణ గారు ఉంటే పేల్చిపార్థం కావడం ఒక్కొక్కరి. ఆయనకున్న కోపానికి ఆయన కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. బాలశంకరుడు ఒక దాంట్లో చూసింది నేను, పసిబాబుకాయ ఏంటి అని చెప్తాడు. ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. అందుకని ఎవరినైనా ఇబ్బంది పెట్టొద్దు సెలబ్రిటీలని. ఎడగుండి చుట్టూ అయిపోద్ది కదా, ఎందుకు ఎగబడతాం పని లేక? మరి అట్ట పడితే మరి కొడతారు. కొట్టకేం చేస్తారు? కొడితే మళ్ళీ హీరో కొట్టినాడు మేము అభిమానం పేరుతో వచ్చినామని మళ్ళీ ఇది ఒక ధారణ. మనం దిగజారి మనం పిచ్చుకోకల మీద పడ్డా ఏం లేదు కానీ వాళ్ళు కొడుతూ